వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్యానం బాలానందిని వ్యాఖ్య 195వ భాగం 14/5/26 సముద్రుణ్ణి భయపెట్టడానికి విల్లు ఎక్కుపెట్టగానే బయలుదేరి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సముద్ర దాటడానికి సేతు నిర్మాణం గురించి ఆయన చెప్పటం, ఇది జరగటం. ఇప్పుడు కథ ఇది. యుద్ధకాండలో 22వ సర్గ 22వ సర్గ. అథోవాచ రఘుశ్రేష్ఠ సాగరం దారుణం వచ అద్య త్వాం శోషయిష్యామి పపాతాళం సపాతాళం మహార్ణవ. రాముడు సముద్రంతో భయంకరమైన మాట అన్నాడు. సముద్రమా, పాతాళంతో సహా నిన్నిప్పుడు ఎండింపచేస్తా. బాణం వేస్తే నీకు దగ్గర చొక్క నీరుండదు. శరవిర్ధర్ఘతో యస్య పరిశుష్యస్య సాగర మయా విహతస్తత్వ పాంసు కృత్పద్యతే మహాన్. సముద్రమా, నేను బాణం చేత నీ ఉదకాన్ని కాల్చేస్తా, నీరు ఆవిరయ్యేట్టుగా చేస్తా, చంపేస్తా అందులో ఉండే జంతువులు. అప్పుడు నీ నుండి గొప్ప పరాగ వాసన బయటకు వస్తుంది. మత్కార్ముక విస్పృష్టేన శరవర్షేణ సాగర పరం తీరం గమిష్యంతి వద్భిరేవ ప్లవంగమా. సముద్రుడా, నేను ధనస్సు నుండి బాణవర్షం కురిపిస్తా. వానరుడు దాడి సహాయంతో కాలినడకతోనే సముద్రానికి సముద్రం దాటి లంక ప్రవేశిస్తుంది. విచిన్వన్వాభినాజానాపి పౌరుషం వాపి విక్రమం దానవాలయ సంతాపం మత్తో నామ గమిష్యతి. సముద్రా, నువ్వు పరిశీలించి కూడా నా పౌరుషాన్ని పరాక్రమాన్ని గుర్తించలేకుండా ఉన్నావాయి కనుక నా వలన ఇప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది, సంతాపం పొందాలి. సో బ్రాహ్మణాస్త్రేణ సంయోజ్య బ్రహ్మదండ నిభం శరం సంయోజ్య ధనుషి శ్రేష్ఠే విచకర్ష మహాబలశాలి అయిన రాము బ్రహ్మదండంలాగా ఉన్న బాణంపై బ్రహ్మాస్త్ర ప్రయోగం సిద్ధం చేసి దాని శ్రేష్టమై ధనుస్సు మీద సంధించి లాగే. తస్మిన్ విపురుష్పే సహ బాఘవేన శరాసనే రోదసీ సంపఫాలేన పర్వతాశ్చ చకంపరే. రాముడా ధనస్సు లాగగా వెంటనే భూమి ఆకాశాలు బద్దలైపోయి పర్వతాలు గడ్డ ఉడికే. తమస్య లోకమామహురే దిశశ్చకాశినే ప్రతిక్షుభిరేనాచాసు వరాంసి సరితస్తదా. లోకమంతా చీకటి కమ్మింది, దిక్కులన్నీ చీకటైపోయాయి, సరస్సులు నదులు క్షోభించాయి. తిర్యక్త సహసై సంగతౌ భాస్కరాంశుభిరాదీప్తం తమసా చ సమావృతం వ్రజకాలే. ప్రజకాశే తదాకాశ పుల్కాం శతవిదీపిదం అంతరిక్షాచ్చ నిర్ఘాత నిర్జగ్ము అతులన్వహ స్వనాహ. చంద్ర సూర్యులు నక్షత్ర గమనాలు అడ్డంగా నడుస్తూ కలిశాయి. ఆకాశం సూర్యకిరణాల చేత కొంచెమే ప్రకాశమానంగా ఎక్కువ భాగం చీకటితో తమస్సుతో వందల కొలది ఉల్కలతో ప్రకాశించి ఆకాశం నుండి పెద్ద ధ్వని, వాయు సంఘర్షణం కూడా, గాలి
గాలితో సంఘర్షణ చెందగా ఏర్పడిన అధికమైన ధ్వనిని నిర్ఘాతం అంట. నిర్ఘాతం పోయామంటే అది గాలి, దాంతోపాటు శిరస్సు దగ్గర పెద్దదిగా ఉండి క్రమంగా తోక సందగా ఏర్పడే ఒక అగ్ని పిండానికి ఉల్కని గాలితో సంఘర్షణం చెందగా ఏర్పడేటువంటి దీర్ఘమైన గాలి ఒకదాంతో ఒకటి రాచుకుంటే రాపిడి కలిగి వచ్చేటువంటి అధికమైన ధ్వని పేరే నిర్ఘాతం. వపుః ప్రకర్షేణ వపుర్దివ్యమారుతపంకజః బభంజ తదా వృక్షాన్ జలదామద్వహన్ముహుః. అప్పుడు ఆకాశం పైభాగంలో ఒకదానిపై ఒకటి చొప్పున ఉండే పరివాహం మొదలైన 7 వాయుస్కంధాలు చాలా వేగంతో వీచి ఆ సమయంలో వాయు మేఘాలను చిమ్మివేస్తూ వృక్షాలను పడగొట్టేస్తోంది. వపుః ప్రకర్షేణ వపుర్దివ్యమారుతపంకజః బభంజ తదా వృక్షాన్ జలదానుద్వహన్ముహుః. అప్పుడు ఆకాశం పైభాగంలో ఒకదానిపై ఒకటి చొప్పున ఉండే పరివాహం మొదలైన 7 వాయుస్కంధాలు చాలా వేగంతో వీచాయి. ఆ సమయంలో వాయు మేఘాలను చిమ్మివేస్తూ వృక్షాలను వెరగొడుతుంది. అరుజంశ్చైవ శైలాగ్రన్ శిఖరాణి బభంజ చ దివి చ స్మ మహావేగాః సంహతాః సమహాస్వనాః ముముచుర్వైద్యుతానగ్నింస్తే మహాశనయస్తదా. వాయువు శైల అగ్రం కొండ యొక్క చివరి భాగంలా పీడిస్తూ శిఖరాలని వెడగొడుతోంది. మహావేగం గల వాయు ఆకాశంలో కలిపేసినవై గొప్ప శబ్దంతో కూడి విద్యుత్తుకు సంబంధించిన అగ్నివర్షం కురిపిస్తుంది. యాని భూతాని దృశ్యాని చక్షుషాసనే సమం అదృశ్యాని చ భూతాని ముముచైర్భైరవస్వనం శిష్యరే చాభిభూతాని తంత్రస్యాస్తామ్య ద్విజంతి జః సంప్రవిజధితే చాభి నచ విస్పందిరే భయాత్. కంటికి కనపడే ప్రాణులు పిడుగులతో పాటు దిగ్గరగా అరచి కనపడని పిశాచాలు కూడా భయంకరమైన శబ్దం చేశాయి. పిడుగుల చేత పీడింపబడే భయంతో ఉద్వేగంతో పడుకున్నాయి. చాలా వ్యధ చెంది భయం కదలకుండా పడిపోయాయి సకల ప్రాణులు. సహ సతోయోర్ని స నాగః సహ రాక్షస సహసాభుత్తతో వేగాత్ భీమవేగో మహోదధి యోజనం వ్యతిచక్రామ వేలామన్యత్త సంప్లవాత్. అప్పుడు నీళ్లతో తరంగాలతో నిండింది, ప్రాణాలతో, వాయువు నాగాలతో, అలాగే రాక్షసులతో కూడి మహాసముద్రం హఠాత్తు భయంకర వేగంగా కలదై ఆ వేగం చేత నీరు ముంచెత్తుకొని రాగా అవతలి వైపు ఉన్న తీరాన్ని యోజనం దూరం దాటేసింది.
రామాదుల వైపు నుండి 1 యోజనం సముద్రం లోపలికి వెళ్ళిపో తథా సమతిక్రాంతం నాతిచక్రామరాఘవ సముద్ధతగ్నో రామో నదనదీపతి రఘువంశ సంజాతుడు శత్రునాశకుడు రాముడు ఆ విధంగా దూరానికి తొలగిన ఆ దృప్తుడైనటువంటి సముద్రుడి విషయం బాణ ప్రయోగం చేసి ధర్మ అతిక్రమం చెయ్యర తతో మధ్యాత్మముద్రస్య సాగర స్వయముత్థిత ఉదయం హి మహాశైలాన్ మోరోరివ దివాకర. అప్పుడు సముద్రుడు మేరు పర్వతం నుండి సూర్యుడు ఉదయించినట్టు స్వయంగా అక్కడికి ఆవిర్భవించాడు. కందకై సహ దీప్తాస్యై సముద్ర ప్రత్యదృశ్యత స్నిగ్ధ వైదూర్య సంకాశో జాంబూనద విభూషణ. నున్నగా ఉన్నటువంటి వైడూర్యమణిలా సముద్రుడు బంగారు అలంకారాలు ధరించి మండుతున్న ముఖాలు గల పాములతో కలిసి వచ్చి అక్కడ కనపడ్డాడు. రత్నమాల్యాంబరధరః పద్మపత్రనిభేక్షణః సర్వపుష్పమయీం దివ్యాం శిరసా ధారయన్ సృజన్ జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషణైః ఆత్మజానాంచ రత్నానాం భూషితో భూషణోత్తమైః ధాతుభిర్మండితః శైలో విధిధైర్హి మనానిన ఏకాబలీమజ్జగతం తరళం పాండరప్రభం విపులేనో రపాభిభృత్కౌస్తుభస్య మహోదరం అఘోర్ణితతరంగౌఘః కాళికానిలసంకులః గంగాసింధుప్రధానాభిరాసనాభిగాభిः సమావృతః దేవతానాం స్వరూపాభిర్నానారూపాభిరీశ్వరः సాగరः సముపక్రమ్య పూర్వమామంచ్య వీర్యవాన్ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం రాఘవం శరపాణినం. ధనుస్సులో బాణాలు సంధించి అలాగే ఉంచాడు. అప్పుడు వచ్చాడు పరిగెత్తుకుంటూ సముద్రుడు. పద్మం రేకుల వంటి నేత్రాలు గల సముద్రుడు రత్నాలు పొదిగిన వస్త్రాలు ధరి శిరస్సుపై అన్ని పూలు గుచ్చిన మాలలు అలంకరించు బంగారంతో చేసిన అలంకారాలు, వెలుగు బంగారం అమర్చిన అలంకారాలు, తలలోని పుట్టిన రత్నాలతో కూడిన అలంకారం ధరించి అనేక విధాలైన ధాతువులను అలంకరింపబడిన హిమవత్ పర్వతంలాగా కనపడి ఏకావళి మధ్యలో కౌస్తుభమణి జత అయిన తెల్లని మణి విశాల వక్షస్థలం మీద ధరించాడు. సముద్రుడు లేచి వచ్చిన సముద్రం వేగవాయువు చేత వ్యాకులమై ఉంది కనుక తరంగాలు కిందికి మీదికి ఎగురుతున్నాయి. దేవతా స్త్రీలతో సమానమైన వివిధ రూపాలు ధరించి గంగా, సింధు మొదలైన నదులు అతని వెనకాల వచ్చాయి. ఆ భర్త ముందు వెనకాల బారి. అలాంటి సముద్రుడు అంజలి ఘటించి రామా అన్న. ఆ ధనుస్సు ధరించి ఉన్న రాముడితో ఇలా అన్న: పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ రాఘవ స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రితాః. సౌమ్య రామా భూమ్యాకాశయ జల అగ్ని ఇవి శాశ్వతమైన మార్గాన్ని అనుసరించి తమ విధిని
స్వభావాన్ని దాటకుండా ఉంటాయి, ఏవి వాటి పరిధి దాట. తత్స్వభావో మమాశేష యదగాధో హమప్లవ వికారస్తు భవేద్గాధ ఏతత్తే ప్రవదామ్యహం. నేను లోతుగా దాటశక్యం లేకుండా ఉండటం అనేది నా స్వభావం కనుక లోతు లేని వాడినైతే నా స్వభావం దానికి విరుద్ధము. ఈ విషయం నీకు చెబుతున్నా విను, తెలియదని కాదు నేను చెప్తాను కనుక. న కామాన్న దోషాన్న చ లోభాద్వా భయాత్ స్వార్థివాత్మజ రాగాన్నక్రాకుల జలం స్తంభయేయం సదంచన. అంతేకాదు రాకుమార, మొసళ్లతో వ్యాకులంగా ఉండే జలాన్ని నేనెప్పుడు ఏదైనా కోరిక వల్ల, లోభం వల్ల, భయం వల్ల, ప్రేమ వల్ల కానీ ఏనాడు నేను స్పందింపచేయలేదా? నీకెందుకయ్యా అంత కోపం? అది విధాస్యేయేన గంతాస్ విషహిష్యేహ్యయం తథా నగ్రాగా నిధమిష్యంతి యావచ్చేనా తరిష్యతి హరీణాం తరణే రామ కరిష్యామి యథాస్థలం. రామ, నువ్వు దాటటానికి వీలైన ఏర్పాటు నేను చేస్తాగా. వానరుడు దాటడానికి నేను నా స్థలాన్ని ఏర్పడి సహించి ఉంటా. సేన దాటే వరకు జల జంతువులు అపకారం చేయకుండా నేను జాగ్రత్త పడతా. తమబ్రవీత్ తదా రామ శృణు మే వరుణాలయ అమోఘోయం మహాబాణ కర్పిన్ దేశే నిపాచ్యతాం. అప్పుడు రాముడు అతడితో ఇలా అన్నాడు, సముద్ర, నేను చెప్పే మాట వినవయ్యా. ఈ బాణం నేను సంధించానంటే ఎక్కడో అక్కడ పడాలి, పడకపోతే నా బాణంకి సార్థకత కనుక దీన్ని ఎక్కడ వెయ్యమంటావు? నీ మీద వద్దన్నావు, ఎక్కడ? రామస్య వచనం శ్రుత్వాతం చ దృష్ట్వా మహాశరం మహోదద్భిర్మహాతేజ రాఘవం వాక్యమబ్రవీత్. మహాతేజస్సు గల సముద్రం రాముడి మాటలు విని ఆ గొప్పదైన బాణాన్ని కూడా చూసి రాముడితో ఇలా, ఉత్తరేణావకాశేऽస్తి కశ్చిత్ పుణ్యతరో మమ ద్రుమపుల్య ఇది ఖ్యాతో లోకే ఖ్యాతో యథా భవాన్. నాకు ఉత్తరంగా ఒక పవిత్ర స్థానం ఉందయ్యా రామ. నువ్వు లోకంలో ప్రసిద్ధి చెందినట్టు ఆ ద్రుమకుల్యం అంటారు. ఆ ద్రుమకుల్యం అనేది ఉంది. ఉగ్ర దర్శన కర్మాణో జగవస్త్ర ద్రవ్య దప్తవ్య అప్యస అభీర ప్రముఖ పాప నిబంధి సలిలం మమ. అక్కడ చూడటానికి భయంకర ఉగ్రమైన పనులు చేసేవారు పాపాత్ములై అభీరులు మొదలై దస్యువులు నా జలమంతా తాగేస్తున్నారు. తైర్న తత్పర్శనం పాపం సహేయం పాపకర్మభి అమోఘ క్రియతాం రామ తత్ర తేషు శరోత్తం. రామ, పాపాత్ములైన వాళ్ళు చేసే ఆ పాప నికృష్ట స్పర్శను నేను సహించలేకపోతున్నానయ్యా. నీ శ్రేష్టమైన బాణాన్ని ఆ ప్రదేశంలో వాళ్ళ మీద ప్రయోగి, వాళ్ళ అమోఘం అయ్యేట్టుగా చెయ్యి, అంటే బాణం వ్యర్థం కాకూడదు. తస్య తద్వచనం శ్రుత్వా సాగరస్య మహాత్మన ముమోచతం శరం దీప్తం పరం సాగర దర్శనాత్. రాముడు మహాత్ముడైన సముద్రుడి మాటలు విని ఆ సముద్రుడి వేడితో దారి చూపగా ఎక్కడో ప్రజ్వలిస్తున్న శ్రేష్టమైన బాణం వదిలే. తేన తన్మరుకాంతారం పృథివ్యాం కిల విశ్రుతం నిపాతితః శిరో యత్ర వ్రజాశని సమప్రభ. రాముడు వజ్రంతో పిడుగుల సమానమైన కాంతి గల బాణాన్ని ప్రయోగించిన స్థానం భూమిలో అంతకు పూర్వం మరుకాంతారమనే పేరుతో ప్రసిద్ధి చెంది. నాద చ తదా తత్ర
వసుధాశల్యపీడిత తస్మాత్ బాణముఖాత్తోయం ఉత్పపాతరసాతలాత్. రాముడు ప్రయోగించిన బాణం అగ్రభాగం చేత పీడింపబడిన భూమి నుండి వాపస్ ధ్వని వచ్చేసి బాణం ఛేదించిన ఆ ప్రదేశంలో పాతాళం నుండి జలం పైకి ఎగిరి వచ్చి సబభూవ తదా కూపో వ్రణ ఇచ్చేవ విస్తృత సతతం చోత్థితం తోయం సముద్రస్యేన దృశ్యతే. అప్పుడు ఏర్పడిన కూపం అంటే ఒక గొయ్యన్న వ్రణం అనేటువంటి ప్రసిద్ధి. వ్రణం అంటే గాయం అంటే కదా అనే ప్రసిద్ధి. దాని నుండి సముద్రం నుండి ఇలాగ జలం అవిచ్ఛిన్నంగా ఆ జలం నుంచి అవిచ్ఛిన్నంగా జల ప్రవాహం వస్తుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన కోరికలని అవధారణ శబ్దశ్చ దారుణ సమపద్యత తస్మాత్ తద్బాణపాతేన ఆపహ కుక్షిష్వ శోషయత్. ఆ ప్రదేశంలో బాణం పడి చీల్చడం వల్ల గొప్ప ధ్వని కలిగి రాముడు ఆ విధంగా బాణాన్ని ప్రయోగించి అక్కడ ఆ దస్యువుడు ఉపయోగించి కూపతటాకాదులలోని ఉదగం ఎండిపోయేటట్లుగా చేసి విఖ్యాతంతిషు లోకేషు మధుకాంతారమేవ శోషయిత్వాతు తం కుక్షం రామో దశరథాత్మజ. వరం తస్మై దదౌ విద్వాన్ అమర విక్రమ. మరుకాంతారం మరుభూమి అంటాగా అంటే సృష్టించిన భూమి. అక్కడ ఏం లేదు, వేస్ట్ ల్యాండ్ అంట అనేటువంటి టీఎస్ ఇలియట్ అద్భుతమైన కావ్యం రాశాడు ఇంగ్లీష్లో. ఆ వేస్ట్ ల్యాండ్ మరుభూమి అన్న. ఆ మరుకాంతారం 3 లోకాలు ప్రసిద్ధి చెంది దశరథ కుమారుడు విద్వాంసుడు దేవతల పరాక్రమం గలవాడు అయిన రాముడు అక్కడ ఉన్న కోప తటాకాదులు ఎండింపజేసి మరుకాంతారానికి వరమిచ్చాడు. పశవ్యత్వాల్పరోగశ్చ ఫల మామూలరసాయుత బహుస్నేహో బహుక్షేర సుగంధిర్విషవివిధౌషధి ఏవమేతైర్గుణైర్యుక్తౌ బహుభిః సంయుతో మరుః. రామస్య వరదానాచ్చ శివః పంథా బభూవ. రాముడు వరం ఇవ్వటంచ మరుకాంతార్ పశువులు నివసించటానికి యోగ్యమే. అక్కడ పశువులకు కూడా పచ్చగడ్డి ఉండేది కాదు. రోగాలు పోయాయి. ఫలాలు, మూలాలు, రసం, తేనె, నెయ్యి, పాలు సమృద్ధిగా దొరుకుతుంది. ఆ ప్రదేశమంతా అనేకమైన ఔషధాలు, ఓషధుల సువాసనలతో నిండిపోయి ఆ ప్రదేశ విధంగా అనేకమైన ఉత్తమ లక్షణాలతో ఆ మరు ప్రదేశం మంగళకరమైన మార్గంగా మారి తస్మిన్ దగ్ధే తదా కుక్షౌ సముద్ర పది సరితాం పది రాఘవం సర్వశాస్త్రజ్ఞమిదం వచనమబ్రవీత్. అప్పుడు ఆ కుక్షిదగ్ధమైన పిమ్మట నదీపతి అయిన సముద్రుడు సర్వశాస్త్రాలు తెలిసి రాముడితో ఇలా అన్నాడు. అయం సౌమ్య నలో వామ తవయో విశ్వకర్మణః తనయో విశ్వకర్మణః పిత్రా దత్తవర శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణః. నాయన రామ, నీ నరుడు, నీ సైన్యంలో నరుడనేవాడు నాడు విశ్వకర్మ కొడుకువ. శ్రీమంతుడైన అతని తండ్రి వరాలు అతనికిచ్చా. అతడు విశ్వకర్మతో సమానమైన బలపరాక్రమాలు, ఆలోచన, బుద్ధి, నిర్మాణ కౌశల్యం కల. ఏష సేతుం మహోత్సాహ కరోతు మయి వానర తమహం ధారయిష్యామి యథా హ్యేష పిత తథా. మహోత్సాహవంతుడైన ఈ వానరు నా మీద సేతువును నిర్మించు.
నేను దాన్ని ధరిస్తా. నాకు ఇతని తండ్రి ఎంతో, వీడు కూడా అంతే. ఏవ ముక్తో దది సృష్ట దది నష్ట సముత్థాయ వననరస్తద అబ్బర్వేన్ వానరశ్రేష్ఠు వాక్యం రామం మహాబలం. సముద్రుడు ఇలా పలి అంతర్ధానం చెందాడు. అప్పుడు వానర శ్రేష్ఠుడైన నలుడు లేచి మహాబలశాలి రాముడితో ఇలా అన్నాడు: అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే మకరాలయే పితు సామర్థ్యమాపాద్య. ఆసాధ్య తత్వమాహమహోద. సముద్రుడు చెప్పిన మాట నిజం. నేను నా తండ్రి సామర్థ్యం అంటే ఆశీర్వాద బలం చేత విశాలమైన ఈ సముద్రం మీద వంతెన సేతువు నిర్మిస్తా. అహా అపౌతు సాగరో భీమ సేతు కర్మ దిదుర్క్షయా దదౌ దండ భయాద్గాధం రాఘవాయ మహోదధి. భయంకర మహాసముద్ర సగర పుత్రులచే వృద్ధి పొందింపబడిన కృతజ్ఞతాభావం లేక దండం వల్ల భయం చేత సేతువును తోడదలిచి రాముడి లోతు లేకపోవుటను చూపారు. అంటే లోతు తగ్గాడు అక్కడ. మమ మాతుర్వదో వరోజు ఎదుతో మందరే విశ్వకర్మణ మయాతు సదృశః పుత్ర తవ దేవి భవిష్యత్. విశ్వకర్మ పూర్వం మందర పర్వతం మీద నా తల్లితో నాతో సమానుడైన పుత్రుడు పడతాడే అని వరమిచ్చారు. ఔరసస్య పుత్రోహం సదృశో విశ్వకర్మణ స్మారితోప్య అహమేతేన తత్వమాహమహోదధి. న చాప్య హనుమాయ హమ నుక్తో సహ ప్రబ్రూయామాత్మనో గుణాన్. నేను విశ్వకర్మ ఔరస పుత్రుడు, డైరెక్ట్ పుత్రుడిని కాదు. అతడితో సమాన బలం, పరాక్రమం, తేజస్సు, నిర్మాణ కౌశలం కలవు. ఈ సముద్రుడు చెప్పగా మరణకొచ్చింది ఇప్పుడున్నా. ఇతడు చెప్పింది నిజం. మీరు అడగకుండాగా చెప్పడం మంచిది కాదని నా గుణాలు నేను బయట పెట్టలేదు. అది గొప్పవాడి లక్షణం. సమర్థశ్చాప్యహం సేతుం కర్తుం వై వరుణాలయే తస్మాదజ్జైవ భద్రంతు సేతుం వానరపుంగవాః. సముద్రం మీద సేతువును కట్టే సామర్థ్యం నాకుందయ్యా. అంచేత వానర వీరులంతా ఇప్పుడే సేతువు కట్టడానికి ప్రయత్నం చేద్దాం. తతో విస్పష్టారామేణ సర్వతో హరిపుంగవాః అభ్యుత్సేతుర్మహారణ్యం పుష్టాః శతసహస్రశః. అప్పుడు రాముడు పంపగా వందల వేల కొలది వానరవి సంతోషిస్తూ అన్ని వైపులమున అరణ్యాలకు వెళ్ళారు. తే నగాన్నగ సంకాశ శాఖామృగ గణర్షభాః బభంజు పాదసాంస్తత్ర ప్రచకర్షస్సు సాగర పర్వతాలవన్. దేహాలు గల వానర సేనా నాయకులు పర్వతాల వృక్షాలను విరిచి వాటిని సముద్రం దగ్గరికి లాక్కొచ్చారు. తే పాసాదైశ్చ స్వర్కరన్నైశ్చ ధనైర్వశ్చైశ్చ వానర కుటజైర్ అర్జునైస్తారై తిలకైస్తినికైరపి దిల్వకై సప్తవర్ణైశ్చ కన్నికారైశ్చ పుష్పితై సూతై చ అశోకవృక్షైశ్చ సాగరం సమపూరయన్. వానరు సాల, అశ్వకర్ణ, ధన వృక్షాల చేత్, విదుళ్ళ చేత్, కుటజ, అర్జున, తాల, తిలక, తినిశ వృక్షాల చేత్, మారేట్ చెట్ల చేత్,
ఏడాకుల అరటి చెట్ల చేత పుష్పించిన కన్నికార వృక్షాల చేత, కన్నికార అంటే కొండ గోగు పువ్వు, సూత వృక్షాల చేత, అశోక వృక్షాల చేత సముద్రంలో పడేశారు, నింపేశారు. సమూలాంశ విమూలాంశ పాదపాన్ హరిసత్తమ ఇంద్రకేతు వినో నినో నివో నివో నినోద్యమ్య. నివ ఉద్యమ్య ప్రజ్రవానరాస్తరోన్. వానర శ్రేష్ఠ కొన్ని చెట్లను మొదళ్లతో కొన్నిటిని మొదళ్ళు లేక ఇంద్రధ్వజంలాగా అలా పైకెత్తి తీసుకొని వెళ్ళారు. తలాం దాడి మగుంద మగుల్ మాంస నారికేల విభీతకాన్ కరీరాన్ బకులాన్ నింబాన్ సమాజ రితస్తతాం. వాళ్ళు ఆయా ప్రాంతాల నుండి తాటి చెట్టు, పొదలాగా ఉన్న దానిమ్మ చెట్టు, కొబ్బరి చెట్టు, విభీత వృక్షాలు, కరీర, సకుల, నింబ వృక్షాలు అంటే నింబ చెట్లు ఇవన్నీ తీసుకొచ్చి పడేసి హస్తి మాత్రాన్ మహాకాయ పాషాణాంశ మహాబలా పర్వతాంశ సముత్పాట్య యంత్రై పరివహంతి చ. పెద్ద శరీరాలు, బలం కలిగిన వానరులు, ఏనుగంత ప్రమాణం గల రాళ్ళ పర్వతాలు సేకరించి యంత్రాల ద్వారా తీసుకొచ్చేసి పక్షస్యమాణై చరచలై సహసా జలముద్ధృతం సర్ప చాకాశం అవా పర్వతస్తపుల. పర్వతాలు హఠాత్తుగా వీజటం చేసి నీరు ఆకాశమంత ఎత్తుకెళ్ళిపోయి మళ్ళా అక్కడి నుంచి కింద. సముద్రం శోభయామా స్వర్నిపంతః సమంతత మా సూత్రాణ్యన్యే ప్రగృహ్ణంతి ధ్యాయతం శతయూజ. అన్ని వైపులా పడుతున్న ఆ పర్వతాలు సముద్రాన్ని క్షోభించాయి. కొందరు 100 యోజన దూరం కూడా కొరత దారాలను పట్టుకున్నారు. ఎంత దూరం ఉందో లెక్క. నలశ్చక్రే మహాసేతు మధ్యే నద నదీపది న తదాశ్రియతే సేతు వానరే ఘోర కర్మభి. నరుడు సముద్ర మధ్యంలో గొప్ప సేతువును కట్టేశారు. అప్పుడు భయంకరమై కర్మలు చేసే వానరు సేతు నిర్మాణం చేసి దండానన్యే ప్రగృష్ణంతి విచింత్వంతి తథాపరి వానరై శతశస్త్ర రామస్యాజ్ఞాపురపరి మేఘాభై పర్వతాభై చ తృణై కాష్టైర్బంధిరే. కొందరు వానరు సూత్రాలు, దారాలు కట్టిన దండాలు పట్టుకున్న కొంతలేస్తారు కదా, కనుక ఎక్కడ స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్ లైన్. కొందరు రాళ్ళు మొదలైనవాడు ఆ రాళ్ల పక్కన పేరుస్తూ మేఘాలలా పర్వతాల వందల కొలది వానరు రాముడి ఆజ్ఞను అనుసరిస్తూ తృణాల గడ్డి పలక కర్రల చేత సేతువు సంబంధించిన కొన్ని భాగాలు కడుతారు. ఎవరికి తోచింది. పుష్పితాగ్రైశ్చ తరుభి సేతుం నిర్భద్రంతి వానర ఆషాణాం చ గిరిప్రఖ్యాన్ గిరీనాం శిఖరాణి చ దృశ్యంతే పరిధావంతో గృహ్యదానవ సంనిభ. వానరులు పుష్పించిన అగ్రభాగాలుగా వృక్షాలతో సేతువులు కడుతున్న దానవుల వంటి కొందరు వానరు పర్వతాల వంటి శిలల పర్వత శిఖరాలు పట్టుకొని ఇటు అటు పరిగెత్తుతూ కనపడు. శిలానాం క్షిప్యమాణానాం శైలానాం తత్ర వాస్త్యతాన్ బభూవ తుమురశబ్ద తథా తస్మిన్ మహోదధే. అప్పుడు మహోదధిలు సముద్రం శిలలు దూరం నుండి విసిరివేస్తున్న పర్వతాలు పడేస్తున్న చాలా గొప్ప శబ్దం. కృతాని ప్రథమేనాకున యోజనాని చతుర్దశం ప్రకృష్టైర్గజ సంకాశై స్వరమాణై ప్లవంగవై. తొందరపడుతూ ఉత్సాహవంతులై
ఏనుగుతో సమానమైన బలం గలవాను మొదటి రోజులో 14 యోజనాల సేతువు కలి ద్వితీయేన తథైవాగ్న యోజనాని తు విషం 20 కృతాని పలవకైర్ఘోస్తోర్ణాం భీమకాయైర్మహాబలి. రెండవ రోజు భయంకర దేహాలు గల మహాబలవంతులై వానరు 20 యోజనాలు కలి అగ్నా తృతీయేన తథా యోజనాని తు సాగరి వరమాణైర్మహాకాయై 21 మూడవ రోజున వారు 21 యోజనాల సేతువు కలి చతుర్థేన తథా చాగ్న 22 రథాపిత యోజనాని మహావేగై కృతాని త్వరితైస్త. మహావేగము బలవంతులైన వాడు తొందరపడు 4వ రోజు 22 యోజనాల సేతువు పంచమేవ తథా చాగ్న ప్రవగై క్షిప్రకారి యోజనాని 23 వేలమధికృత్య. అలాగే 5వ రోజున 23 యోజనాల సేతువు నిర్మాణం. స వానరవర శ్రీమాన్ విశ్వకర్మాత్మజో బలి భవంత సాగరే చేతు యథా చాచ తథా పితా. వానర శ్రేష్ఠుడు విశ్వకర్మ కుమారుడు బలవంతుడు బుద్ధిమాన్ శ్రీమంతుడైనడు తండ్రి ఎలా కట్టి ఉండేవాడు అలాగే సముద్రం మీద 100 యోజన విస్తీర్ణ సముద్రం మీద సేతు నిర్మాణం. స నలేన కృతః సేతు సాగరీ మకరాలయ శుశుభే సుభగః శ్రీమాన్ స్వాతిపద ఇవ అంబరీ. బసర్ల నివాస స్థానమై సముద్రం మీద నరుడు నిర్మించిన అందమైన స్వభావంతమైన సేతు ఆకాశంలో కనబడే నక్షత్ర మార్గంలాగా ఉంది. తతో దేవాస గంధర్వ సిద్ధాశ్చ పరమర్షయ అగమ్య గగనే సస్తు ద్రష్టు కామాస్తదద్భుతం. అలాగే దేవతలు గంధర్వులు సిద్ధులు ఆహర్షులు అద్భుతమైన సేతు చూడాలని కోరికతో ఆకాశంలో నిలిచి 10 యోజన విస్తేన 100 యోజనమాయతం తదృశుర్దేవ గంధర్వ నరసేతుం సుదుష్కరం. నరుడు నిర్మించిన సేతు 10 యోజనాల వెడల్పు 3 యోజనాల పొడవు 100 యోజన కనుక నిర్మించడం చాలా కష్టమై ఆ సేతు దేవతలు గంధర్వులు చూసి పరమ ఆనందం ఆశ్చర్యం. అప్రవంతః ప్రవంతశ్చ గర్జయంతశ్చ ప్రవంగమాః తదచించమపహ్యం చ యద్భుతం లోమహర్షణం దదృశుః సర్వభూతాని సాగరే సేతుబంధనం. ఆ విధంగా వానరులలో కొంత సంతోష అతిశయాలు చాలా ఎత్తుగా ఎక్కి దున్నుకుతారు. కొందరు తక్కువ ఎత్తులో దూకుతున్నారు ఆనందం. కొందరు ఊహించటం శక్యం కాదు, ఇతరులు ఎవరు ప్రయత్నించిన శక్యం కాని ఆశ్చర్యకర రోమాంచం కలిగించే అయిన సాగరంలో నిర్మించి సేతుబంధాన్ని సకల లోకాలు భూతాలు హర్షించాయి చూశారు. తాని 1,000,000 సహస్రాని వానరాణాం మహౌజసం భద్రంతః సాగరే సేతుం జగ్మహు సా పారం మహోదధే. గొప్ప తేజస్సు గల ఆ 1000 కోట్ల వానరు సముద్రం మీద సేతువును నిర్మిస్తూనే సముద్రం అవతలి ఒడ్డుకు చేర. విశాల సుకృత శ్రీమాన్ సుభూమి సుమహాహిత అశోభత మహాన్ సేతు సీమంత యువ సాగర్. సముద్రం మీద విశాలంగా అందంగా నిర్మించి చక్కని భూమితో చదును చేసి ఉన్న సేతు సముద్రంలో పాపిడి కొట్టులాగా తతస్పారి సముద్రస్య గదాపానిర్విభీషణ పరేషామధియానార్థ
మతిస్తత్పతి సచివై విభీషణ్ అనుచరులతో గదాధారి శత్రువులను ముట్టడించడానికి సముద్రం అవతలి ఒడ్డుకి చేరారు. సుగ్రీవస్తు తదప్రాహ రామం సత్యపరాక్రమం హనుమంతం త్వమారోహ అంగదం త్వధలక్ష్మణ అయం హి విపులో వీర సాగరో మకరాలయ వైహాయసౌ యువామేతౌ వానరౌ ధారయిష్యత. సుగ్రీవుడు సత్యపరాక్రమగా రాముడితో, వీరా, మొసళ్ళ నివాసమైన సముద్రం చాలా విశాలమే. నువ్వు హనుమంతుని భుజాల మీద లక్ష్మణుడు అంగదుడి భుజాల మీద, మీరిద్దరూ మమ్మల్ని ఆకాశ మార్గంలో తీసుకెళ్తారు. సముద్రం మీద అగ్రతస్తస్య సైన్యస్య శ్రీమాన్ రామః సలక్ష్మణ జగామ ధన్వీ ధర్మాత్మ సుగ్రీవేణ సమన్విత. శ్రీమంతుడు ధర్మాత్ముడైన ధనస్సు చేత ధరి లక్ష్మణ సుగ్రీవులతో సైన్యం ముందు భాగములో అన్యే మధ్యేన గచ్చన్ పార్శ్వతోన్యే ప్లవంగ సలిలం సపసస్తన్యే మార్గమన్యే ప్రపేది కేచిత్ వైహాయసగత సుపర్ణా ఇవ అప్రుమ. వానరులలో కొందరు సేతు మధ్యంలో నడిచేగల, కొందరు పక్కలలో నడిచే, కొందరు కావాలని నీటిలో దుముకుతూ, కొందరు నీటిలో పడి లేచి సరైన మార్గంలో, కొందరు ఆకాశ మార్గంలో గరుత్మంతుల్లాగా ఇది. ఘోషేణ మహతా ఘోషం సాగరస్య సముచ్చరితం శ్రీభీమ మందర్దధే భీమ తరంతి హరివాహి. దాటుతున్న భయంకరమై వానర సైన్యం గొప్పధ్వనిచే అత్యధిక భయంకర సముద్రధ్వనిని కప్పేసి వానరాణాంకి సాతేర్న వాహిని నరసేతున తీరే నివివిశేరాజ్ఞ బహుమూల ఫలోదక్. నరుడు నిర్మించిన సేతువు మీదుగా సముద్రాన్ని దాటిన వానర సైన్య సుగ్రీవుడు అధికమైన మూలాలు ఫలాలు ఉదకాలు గల తీరం దగ్గర నిలిపాడు, ఆపేసి. తదద్భుతం రాఘవ కర్మ దుష్కరం సమీక్ష దేవా సహసిద్ధచారణై ఉపేచ్చ రామం సహసా మహర్షిభి తమభ్యసించన్ సుశుభై జలై పృథక్. ఆశ్చర్యకరం, ఇతరులెవ్వరూ చెయ్యలేనిది అయిన రాముడు చేసిన పని దేవత సిద్ధచారు మహర్షులు ఎంతో సంతోషం. రాముడి మీద వేర్వేరు పవిత్రమైన జలాలు జయస్వశత్రున్నరదేవ మేదినీం ససాగరాం పాలయశాస్పది సమం ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైర్వచోభిర్వివిధైర్ అపూజయన్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 12 సర్గా. మహారాజా శత్రువులను జయించి అనేక సంవత్సరాలు సముద్రంతో ఈ భూమండలాన్ని ఇప్పుడు పరిపాలించాలి అని పలుకుతూ దేవగంధర్వాలు సకల రాజుల ఆదరింపబడి రాముడిని పూజించారు. ఇది 87 శ్లోకాలు గల నాన్ స్టాప్ దళ సేతుబంధన కాండ. ఇది 22వ సర్గ సమాప్తం. రేపు 23వ సర్గలోకి మనం ప్రవేశిస్తాం.